ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భవాని. ఫస్ట్ గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గ స్వీట్ వేసుకుని స్వీట్ తగ్గ బెల్లం ముక్క వేసుకోవాలండి. బెల్లమే వాడండి, మనకి షుగర్ అంత మంచిది కాదు, బెల్లం మంచిదండి. ఇది వేసుకున్న తర్వాత మనకి నేనైతే 2 గ్లాసులు కాస్తున్నానండి. 2 స్పూన్లు వేస్తానండి. 2 వేయండి, 1.5 స్పూన్లు టీ పొడి వేస్తానండి. అది మంచిగా కరిగి మంచిగా మరిగిన తర్వాత పాలు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మరుగుతుంది కదండి. ఈ టైంలో మనకు ఒకవేళ గొంతు నొప్పి కానీ అలా గొంతు సమస్యలు ఏమైనా తగ్గాలనుకుంటే కనుక చిన్న అల్లం ముక్క కచ్చపిచ్చ దంచుకుని ఇది వేసుకోవాలండి. ఇది ఈ టైంలోనే వేసుకోవాలండి. పాలు వేసిన తర్వాత వేస్తే కనుక అల్లం స్మెల్ వస్తుందండి. ఇది వేస్తే కనుక పచ్చి స్మెల్ రాకుండా ఇప్పుడు మంచిగా ఉంటుందండి. చూడండి, మనం వేసుకున్న నీళ్ళు సగం అయిపోయగానే ఇందులో పాలు వేసుకుందామండి. చక్కగా వాటర్ అన్ని ఇంకిపోయినాయండి, డికాషన్ అంతా ఇంకిపోయి తర్వాత ఇందులో మనం గ్లాసులు పాలు సగం నీళ్ళు వేసుకున్నాం కదండి, గ్లాసులు పాలు వేసుకోవాలండి. మొత్తం ఇదంతా మంచిగా కాసేపు సన్న మంట మీద మంచిగా మరగనివ్వాలండి. చూడండి, ఇలా మరిగేటప్పుడు స్పూన్తో సన్న మంట పెట్టుకుంది మనం మంట తగ్గించుకుని ఈ స్పూన్తో ఇలా అనాలండి. పైన ఉన్న డికాషన్ మొత్తం పాలు అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఖచ్చితంగా స్పూన్తో ఇలా అనాలండి. చూడండి, కాగిపోయింది టీ. అంతేనండి, ఇలా చేసుకుండి తాగారంటే ఖచ్చితంగా మీకు గొంతు నొప్పి ఏమి ఉండదు, మంచిగా తలపొడి తగ్గుతుందండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సరే అండి, బాయ్.